మా అబ్బాయి పెళ్లి కూతురు కుదిరింది. నెక్స్ట్ మంత్ లోనే ఎప్పుడు మ్యారేజ్ గాని అనుకున్నారంట వాళ్ళిద్దరే. ఏమని చెప్పాడంటే పెళ్లి చేసుకుందాం, ఫస్ట్ లవ్ చేసుకొని మళ్ళీ కాలేజీ సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం అని హోప్స్ ఇచ్చాడు నాకు. మీరు తల్లికి అడగండి ఎట్లా ఇష్టపడినారు, ఇంట్లో పెద్దోళ్ళు ఇష్టపడతారో లేదో అని ముందు అడిగి కనుక్కోవాలా. మీరు నవ్వ మోసాలు మోసి నొప్పులు పడి కనింది ఎవరు, సాకింది ఎవరు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్. ఈ రోజు ఒక ప్రాంక్ వీడియో అయితే చేసామన్నమాట మా అమ్మతో. చాలా రోజుల నుంచి అమ్మతో వీడియో తీయండి అని కామెంట్స్ చేస్తున్నారు కదా. మేమైతే ప్రాంక్ అయితే ప్లాన్ చేసాము మా అమ్మ పైన. సో మేము ఏం ప్రాంక్ చేసాము, ఆ ప్రాంక్ ఎలా ఉంటుంది అనేది ఎండ్ వరకు చూడండి. ఇది టోటల్ రియలిస్టిక్ ప్రాంక్, ఎక్కడే కానీ స్క్రిప్ట్ గిఫ్ట్ లేదు. సో అందుకనే కెమెరా కూడా మేము హైడ్ చేసాము, లైటింగ్ తక్కువ ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని చూసేయండి. సో లెట్స్ షురూ. ఇంకా తినలా? మీరు తినరా? ఎవరు పెరంలో పూసింది? నేను అక్కడ పూసానా? వాసన వస్తుంది ఇంట్లంతా. క్రీమ్ ఏమంటే బయటికి వెళ్ళాడు అన్న. వాకింగ్ ఏం చేస్తున్నా? వేరే వాళ్ళు కూర్చోండి. మా అబ్బాయి పెళ్లి కూతురు కుదిరింది. మా అబ్బాయి పెళ్లి కూతురు కుదిరింది. కాదు, వేరే వాళ్ళు మామూలుగా మెసేజ్ చేసినాడు. నేను మామూలుగా నమ్మలా ఫస్ట్. ఎంతో 2-3 నెలల కిందట వేరే వాళ్ళతో మామూలుగా మాట్లాడుతున్నాడంట మా పిల్లోడా. వాళ్ళు మెసేజ్ చేస్తే సరేలే, నేను మామూలుగా వాళ్ళకి రిప్లై ఇయ్యలే. మామూలుగా అయితే మళ్ళీ ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే సరే అని చెప్పి రిప్లై ఇచ్చిన. దాని తర్వాత ఏం చెప్పినారు వాళ్ళు, నుండి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్నాడు వాళ్ళతో. బెంగళూరు అంట. వాళ్ళు చెప్పినారా? అన్న చెప్పినారా? అన్న చెప్పాడంట చేసుకుంటా అని చెప్తే సరేలే అవతల వాళ్ళు కానీ ఓకే అని చెప్పి సరే మాట్లాడుకుంటా నెక్స్ట్ మంత్ లోనే ఎప్పుడు మ్యారేజ్ గాని అనుకున్నారంట వాళ్ళిద్దరే. అంటే మళ్ళీ నేను చెప్పి మీరు అడగని పిలిచి నేను అడిగితే చెప్పదు కదా. 50,000 ఫస్ట్ ఒకసారి ఇచ్చిందంట, ఇంకొక 30,000 ఇచ్చాను. మొత్తం ఒక 1 lakh దాకా ఇచ్చినాను. 1,00,000 రూపాయలు దాకా ఇచ్చాను. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరా, సమాధానం చెప్తలేదు. ఒకరంత నువ్వన్నా చెప్పు అని చెప్తే నేనేమో అడగలా, మళ్ళీ ఫీల్ అవుతాడేమో అడిగితే అని. చూడు, నేను చెప్పేది ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటాను. మాటలో ఆ పాప నమ్మి ఒకసారి 50, ఒకసారి 30 వేసింది. క్లోజ్ గా ఉన్నారు. పెళ్లికి ఇద్దరు ఓకే అయినారు. మళ్ళీ ఏం జరిగింది నీకు తెలియదు. ఏం జరిగింది ఆ పాప చెప్పడం లేదు, మా అబ్బాయి ఫోన్ ఎత్తడం లేదు. అది పాపని అడిగి కనుక్కోవాలి. అడిగా నేను. అడిగితే నేను చేసుకుంటాను నీకు, నేను ఇంకా అంటాడు కాదు, నేను చేస్తే ఒకరినే చేసుకుంటాను, నేను తప్ప ఇంకెవరిని చేసుకుని అనేటప్పటికి సరేదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అయ్యి అని చెప్పుకొని అప్పటికి ఎప్పుడో ఈ మన సైబులా కాదు హిందూస్ లక్ష మందికి కారు గిఫ్ట్ గాని ఇచ్చిందంట, ఆల్రెడీ పెట్టుందంట కారు కానీ. నేను అన్ని చేసుకుంటుంటే నా కోసం అసలు ఫోన్ కానీ ఎత్తి సమాధానం చెప్పట్లేదు. నేను ఇప్పుడు నిన్నటి నుంచి నా మీద ఫోన్ పడుతుంటే నేను ఇంకా ఏదైనా చెప్పకపోతే నేను ఈ రోజు కానీ రేపు నేను చచ్చిపోతా అని చెప్తున్నా. నన్ను బెదిరిస్తుంది. నాకు మాట్లాడాలి, నాతో ఏం కాదు. వీళ్ళు ఎట్టోళ్ళు అంటే ప్రాబ్లం అంతా వాళ్ళు సాల్వ్ చేసుకొని కుటుంబం అంతా ఏమన్నా అయినప్పటికి నా దగ్గరకు వస్తారు. అది నాకు నచ్చదు. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ నాకు చెప్పాలా, నాకు నచ్చితే మీ ఇష్టమే నా ఇష్టం అంటాండా. నేను అన్ని అయిపోయినాక నా దగ్గర వచ్చి నేనేం చెప్పాలా చెప్పు, నాదేమన్నా తప్పు ఉందా? కాదు, ఇప్పుడు ఏంటంటే ఒకరు మెంటాలిటీ ఒకరు ఉన్నట్టు ఉండరు. ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే అంత డీప్గా పోయినప్పుడు నేను చచ్చిపోతానని చెప్పి నన్ను నేను డైరెక్ట్గా అడిగితే ఇబ్బంది. నాకు ఫోన్ చేసేటప్పుడు కాల్ రికార్డ్ అంతా నాది పడిపోతుంది. ఏమన్నా అడిగితే ఫీల్ అవుతాడు అని అవన్నీ కొట్టినట్టువి డబ్బులు అన్నీ కానీ పెట్టి
నువ్వు డైరెక్ట్ కాడికన్నా ఫోన్ చేయన్నా ఫోన్ చేసి నేను మాట్లాడతా ఫోన్ చేసి పిలిపించి అందరూ ఉంటే ఒకరు ఉంటారు కదా మీ ముందు అడిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. నీ మనసుతో నువ్వు నాకు ముందు మాట్లాడినావు, నేను ఏం చెప్తానో విని మళ్ళీ నా ఎదురుగా మాట్లాడాలి. నువ్వు సడన్ గా నా ఎదురుగా అడిగినావు అనుకో మళ్ళీ కోపడతాడో బాధపడతాడు. నువ్వు ఇంత క్లోజ్ గా ఉండవే నాతో, ఆ అమ్మాయి నీకేం చెప్పిందో నువ్వు నాకు చెప్పాలనా మా అమ్మకి చెప్పాలనా అంటే అప్పుడు నువ్వేమంటావు? కరెక్టే కదా? కాదు ఇప్పుడు ఎవరైనా జెంట్స్ మాట్లాడితే అనుకోవచ్చు లేడీస్ అందువల్ల కదా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరు చెప్పినాడా అమ్మతో చెప్పమని? నేను మీకు డైరెక్ట్గా చెప్తున్నా, తీసుకున్నాడో లేదు ఎంతవరకు నిజమో. ఇప్పుడు డబ్బులు మ్యాటర్ కానీ అడగటంలా, నాకు డబ్బులు ₹1 వద్దు నన్ను చేసుకుంటాను అన్నాడు, ఏంది అని అడుగుతుంది. నేను లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. చచ్చిపోయినంత దూరం వచ్చిందంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టపడినారు కాబట్టి చెప్తాంది ఆ పాప అన్నమాట. ఇప్పుడు మా పిల్లోడు ఫోన్ ఎత్తడం లేదు అంటే ఆ పిల్లోడు 1,00,00,000 మందికైనా విచారణ జరిగింటాయి. వాళ్ళు ఏమి ఎట్టటోళ్ళు ఎక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ అన్ని అది ఏదో ఒక రిమార్క్ వచ్చి ఉంటుంది, దానివల్ల ఫోన్ ఎత్తుకుంటారు. ఒకసారి ఫోన్ చేసి ఎలక్షన్ పిలిపిస్తా అంటే ఒకరిని అడగాలంటే ఏమంటాడండి అందరూ ముందు అడిగినాం అనుకో. ఇప్పుడు డైరెక్ట్ కాల్ అన్నాడు అనుకో, నెంబర్ ఉంది అక్కడ ఫోన్ చేస్తా స్పీకర్ ఆన్ చేశారు అనుకో మా అందరి ముందు తెలిసిపోతుంది, అక్కడికి అయిపోతుంది. సార్ ఫోన్ చేసి నేను ఆగలేకపోతాను. ఫోటో మనకెవరు లేరని పాపకు ఇష్టపడినాడా ఏమో వాళ్ళకి ఇష్టం. చూడు ఇట్లాంటి పిల్లలు మన దగ్గర సంసారం చేస్తారా, మనకు అందుబాటులో ఉంటారా? అంతే కదా. ఇట్లాంటి పిల్లోళ్ళు నీ ముగ్గురు తమ్ముళ్ళకు తల్లి దగ్గర తీస్తారా? అంతే కదా. చూస్తారా? నీకు మైండ్ పని. నేను మామూలుగా మీరు అడగకపోయినా నేను పిలిచి మామూలుగా అడగతా ఎంతవరకు ఏం నిజమని. అదే మీరు ఇద్దరు ప్రాబ్లం పైన అయిపోవాలా, పైన మాట్లాడినాం అనుకో. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువైంది అనుకో మీరు పెద్దవాళ్ళు మాకు చెప్పకుండా మీరు ఏం చేస్తారు అని చెప్పి అన్నాడు. ఆ మాట రాకూడదు, అందుకనే అందుకనే మామూలుగా అడిగేసినాం అనుకో. నా జీవితం అని బతుకుతాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానికి వదిలేసింది. ఎక్కడన్నా ఒకసారి లోపలికి వస్తా. ఏం కింద అన్నా ఏం లే ఒక రాంత రా చెప్తా. నేను అడగతా ఉండండి కూర్చొని మీ అందరూ ఉండాలనే కదా నేను అడుగుతాను అంటుండేది. ఎన్ని ఏం కాదు. ఇప్పుడు మనమేం బయట వెళ్తే మాట్లాడట్లే కదా, మన ఫ్యామిలీ అన్నట్టు మనమే మాట్లాడుతున్నాం ఒక దగ్గరే కదా. ఏం కాదు ఉండండి. ఇప్పుడేం మనమేం దాపరం ఏంటి ఇట్లా వాడు చిన్నోడు నేను పెద్దోడు కదా, నా విషయం వాడు ఎదురుగా బయ్యొచ్చా అంటాడో ఏమో అని నేను అంటాను. అయ్యేమన్నా మేము నా కడుపులో పుట్టినా కూడా నా బిడ్డలు నేను నా బిడ్డలకి మర్యాద ఇస్తాను. అంతేలే, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను. అంతేలే, వాళ్ళ కోసమే నా జీవితం అంతా నేను బతుకుతాను. అంతే వాళ్ళు ఏది చేసినా మంచిగా చేస్తారు. నేనే వాళ్ళకి అడిగి ఆడుతున్నప్పుడు అడుగు ఎత్తి బయట వెళ్తాను. ఎరగడ్డతో పెడతామా ఆమ్లెట్, మిరకాయ పొడితో వేస్తాను. నేను ఆ బాబునే తెలుసుకున్నాను, ఆ బాబునే తెలిసినాడు. ఇక్కడ కూర్చో ఒకటి మాట్లాడాలి, కూర్చో చెప్తా. ఏం లేదు రానా కూర్చో చెప్తా. కూర్చో చెప్తా. మనం పేరు కూడా వేసారే తమ్ముడు గారి పెళ్ళి. వాళ్ళు మామూలుగా ఇన్స్టాలో మెసేజ్ చేశారు, అంటే మామూలుగా నేను మామూలుగా రిప్లై ఇస్తుంటే మెసేజ్ మీద మెసేజ్ చేస్తుంటే పట్టించుకోవాలా ఎవరో అని చెప్పి నేను గమ్ముగా అయిపోయినా. మామూలుగా మా నుండి ఒకసారి అబ్దుల్ బ్రోతో మాట్లాడిస్తావా అని చెప్పి అన్నారు. అబ్దుల్ అంతా మాట్లాడింది మీ అన్నతో ఏమైనా మాట్లాడిస్తావా అన్నారు ఫోన్లో మెసేజ్ చేసి. పండుగ కాదు నాకు చేసేటప్పటికి సరేలే ఎవరు అని చెప్పి నేను రిప్లై ఇలా.
దాని తర్వాత ఏం చేసినారు వాళ్ళు లవ్ చేసినట్టు చేసి ఇప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. అది ఎంతవరకు నిన్ను డైరెక్ట్ గా అడగలేక నేను ఇప్పుడు మామూలుగా ఎవరు చేశారు అంటే వేరే వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అది ఎంతవరకు చూపిస్తాను. నువ్వు మోసం చేసినావు అంట. నేనా? ఎవడియా? 50,000 అంట లెక్క అవి గ్రీన్ షర్ట్లు అన్ని పెడతానండి ఇందులో. ఎవరు స్వామి? నీ నెంబర్కే కొట్టింది. నేను ఫస్ట్ నమ్మలా. దాని తర్వాత గ్రీన్ షర్ట్లు పెట్టి నీకు ప్రొఫైల్ అన్ని చూసేటట్టు అప్పుడు నేను అప్పుడు రియల్ అంత సినిమా అసలు నాకు లెక్క ఇచ్చాడు. నేను లెక్కలు అడగడు, నాకేం అవసరము? అదే ₹1,00,000 లెక్కల గురించి అడగటంలే. నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నావు అంట. ఇప్పుడు నువ్వు మొన్నటిదాకానే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు చూస్తే ఫోన్ మా అమ్మమ్మ ముందర చెప్తాను. నేను చెప్పిన నా బిడ్డలు నా ఎదురుగా మాట్లాడరు నాయనా. నేను నా బిడ్డలకే మర్యాద ఇస్తా కానీ నా బిడ్డలు మా అమ్మ పెద్దదే తల్లినే ముందు ఆమెకు చెప్దామని చెప్పరు నాయనా. ఎందుకు చెప్పరు నాయనా? ఏదైనా కూడా నువ్వు పైన ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నేను అందుకనే డైరెక్ట్ గా నేను చెప్తే బాగుండదు. నీకుండే మాట పిల్లోడు ఇరికిరికి చెప్తున్నాడు అట్ట కాదు. మీరు ఎప్పటి నుంచో ఇద్దరు ఇష్టపడినారంట. ఎవరు మా చెప్పేది నువ్వు. నేనేం కోపడను బాధపడను. నేను ఎవరికి చెప్పమా. ఆ పిల్లోడు చెప్పింది నేను చెప్తాండా. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారంట ఫోన్లలో. ఇద్దరు ఇష్టపడినారంట. పెళ్లి చేసుకుంటా అన్నావంట. ఈయన ఊరికే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పించుకునిందంట. ఇద్దరు ఇష్టపడి ఫ్యామిలీ ఒప్పుకున్నాక నువ్వు అడిగింటి వేసిందో ఆమె ప్రేమగా వేసిందో ఒకసారి 50,000 వేసిందంట, ఒకసారి 30,000 వేసిందంట. కారు కూడా ఓకే చేసిందంట. ఇప్పుడు లేదు రేపు 1 million కి కారు కానీ అది కారు అయిందంట. నువ్వు పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. ఫోన్ రిప్లై అదే ఫోన్ ఎత్తడం లేదు అని. మా మహాన్ నాకు చూపియా నువ్వు తెలియదని చెప్పక బెంగళూరా? బెంగళూరు ఎవరియా? చచ్చిపోతా అనిందంట పిల్లోడితో చెప్పుకుంటారు. ఏంటంటే ఏంది డ్రామా లేకుంటే ఏంది నాకు అర్థం కావడంలో. డ్రామాలు కాదు. నేను ఫస్ట్ అసలు నేను నిజంగా చచ్చిపోతాను. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను ఏందమ్మా. హలో, మొన్న దాకా ఫోన్ మీద ఫోన్ చంపేస్తుంటే వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. కాదు కాదు ఇప్పుడు నా దాకా వచ్చింది కాబట్టి ఆడదాకా అయిపోవాలి. అది అయ్యి అదే సరే కానీ ఇప్పుడు నేనేం అవన్నీ ఏం చేయలేదు, నేను ఫోన్ మాట్లాడలేదు అని చెప్పి అన్నాడు నాతో పాటు. ఎట్టంటాడు అట్లా? నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నేను చూపించమంటే చూపిస్తా. సరే ఒకసారి నాకు ఇప్పుడు ఎట్లా నువ్వు చెప్పింది ఇప్పుడు మనీ వేసినావా? మనీ ఏమని చెప్పాడంటే పెళ్లి చేసుకుందాం, ఫస్ట్ లవ్ చేసుకొని మళ్ళీ కాలేజీ సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం అని హోప్స్ ఇచ్చాడు నాకు. సరే అది నమ్మినా. నమ్మడం కాదు, నిజంగానే అనుకున్నా. నేనైతే నేను కూడా హోప్స్ పెట్టుకున్నా. లాస్ట్ కి డబ్బు అడిగినాడు. సర్లే ఇచ్చా. 1 lakh ఇచ్చా. నాకు డబ్బులు సమస్య లేదు. నేను అలా అనుకొని ఇవ్వలేదు. పెళ్లి చేసుకుంటాడని కాబట్టే ఇచ్చాను. నేను ఊరికేం ఇవ్వలేదు. తను ఇప్పుడు ఏరా అంటే నాకు వద్దు, అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు కాల్ కి. ఏమనుకుంటాడు ఆ పిల్లడు? సరే సరే అయితే సరే అయ్యి ఒకసారి నాకు వాట్సాప్ చేయి. పెడతా. ఎన్ని నాకు చేయి ఒకటి. ఇప్పుడు ఎక్కడున్నావు? వాళ్ళ ఇంట్లో ఉన్నావా? వాళ్ళ ఇంటికాడ నా దగ్గరే ఉన్నాడు అబ్బాయి. కాదంటే మీరన్నా చెప్పండి. న్యాయంగానే చెప్తాను చెప్పండి. న్యాయంగానే చెప్తాను చెప్పండి. పెళ్లి చేసుకుంటా అని చెప్పి సరే అని లవ్ చేసుకున్నాం. ఎన్ని ఏండ్ల నుంచమ్మా? 3 ఏళ్ళ నుంచి. 3 ఏండ్ల నుంచా? ఓయమ్మ నాకు తెలియదు. నా బిడ్డ అన్ని చెప్తాడే, నాకు చెప్పలేదే. ఇవి చెప్పను. లాస్ట్ స్టేజ్ కి వచ్చినాక నేను ఇంట్లో ఒప్పించి చేసుకుంటాలి అని చెప్పిండు నాకు. అట్లా ఎట్లా అవుతాయి? నేను కన్నా తల్లి ఉండా కదా. 1 సంవత్సరం కాకుండా 2 ఏండ్ల కన్నా చెప్పాలి కదా. అది ఆ అబ్బాయిని అడగండి. ఓకే ఓకే చెప్పమని చెప్పాను నేను. ఓకే ఓకే 3 ఏండ్ల నుంచి మాట్లాడుకుంటా అన్నారు. ఇద్దరు ప్రేమగా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది అంటే తను మనీ అడిగినాడు. మా అబ్బాయి అట్లా అడగాడే డబ్బులు. ఒకరు ఇచ్చినా కూడా చేయబట్టాడే. ఏరే వాళ్ళకి మా అబ్బాయి ఇస్తాడు కానీ ఒకరిది ఆశీయుడే.
వేరే వాళ్ళని అడగలేదు, నన్నే అడిగాడు. ఎందుకంటే మీకైనా కూడా కాబట్టి పెళ్లి చేసుకుంటామని నమ్మకంతోనే అడిగిండు. మెళ్ళో తాలిబొట్టు కట్టందే మీరు నమ్మి ఎట్ట ఇచ్చేసినారు 1 lakh. అదే కదా నమ్మకం అంటే. లవ్ అంటే ఇద్దరికి ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు కూడా ఉన్నాయి, నీకు పెడతాను. ఓకే ఓకే. ఇద్దరు మాట్లాడుకున్నది వాయిస్ కాల్ అట్లాంటి ఏమన్నా ఉన్నాయా? అవన్నీ ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, కావాలంటే పెడతాను. ఓకే ఓకే. నువ్వు చచ్చిపోదాం అని చెప్పి నా కాడ బ్లాక్మెయిల్ చేసేది, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడు డైరెక్ట్ గా. కాదంటే ఇప్పుడు నా పని మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాను. నా అబ్బాయి చేసిన పనికి ఏం చేసినాడమ్మా? చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నేను చేసుకోని నా వల్ల కావట్లేదని అసలు మనిషి చిక్కట్లేదు. నేను ఏమనుకోవాలి? అంటే ఎప్పుడన్నా చిక్కినాడా మనిషి మీకు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే వచ్చి మాట్లాడతాడు, ఉంటాడు నాతో. మీతో కూడా ఉన్నాడా? సంవత్సరాల నుంచి కలవకుండానే ఉంటామా ఆంటీ. ఏ ఊరు మీది? మాదా ఆంధ్రాని. ఆంధ్ర అంటే ఎక్కడ? తిరుపతిలోనా? జాబ్ చేస్తాను. ఏం జాబ్ మా? సాఫ్ట్వేర్ చేస్తున్నా. మా పిల్లోళ్ళు అట్టాటోళ్ళు కాదు. ఏమో మీరు చెప్తా అంటే నాకు నమ్మబుద్ధి కాలే. మా పిల్లోడు అట్టాటోడు కాదు. కాదండి, ఇట్లా ఎవరు చెప్పుకోరు, అందరికి ఇట్లా ఉంటాయి, ఎవరు చెప్పుకోరు. ఏమో సబ్స్క్రైబర్లతో కూడా మాట్లాడిస్తాడు నా బిడ్డ నాతో. చాలా మంది అమ్మాయిలు సబ్స్క్రైబర్లు ఉంటానులే ఫ్రెండ్స్. అనుకున్నావంటే ఇప్పుడే మాట్లాడటం వద్దు, అన్ని చూసుకొని సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం, అప్పుడు మా ఇంట్లోనూ చెప్తాను, మీ ఇంట్లో నేను వచ్చి కన్విన్స్ చేస్తాను, చెప్పి అడుగుతాను అని చెప్పిండు. సర్లే అని నేను కూడా ఇంట్లో చెప్పలేదు. మీరేమిటోళ్ళమ్మా? ఓయమ్మా మేమేమిటోళ్ళమ్మా? మా అబ్బాయి చెప్పినాడా? ముస్లిమ్స్ అని అన్ని తెలిసే నేను లవ్ చేసినాను. మేము ఒప్పుకోవాలి కదా, మా పిల్లోడు ఒప్పుకుంటే సరిపోతుందా? దాన్ని ఏమన్నాడు తెలుసా? నాకు వాళ్ళతో సంబంధం లేదు, నేను కనలేదా? మీరు అడగండి, ఇప్పుడు నేను అడుగుతాంటే నాకే. మీరు తల్లికి అడగండి ఎట్ట ఇష్టపడినారు, ఇంట్లో పెద్దోళ్ళు ఇష్టపడతారో లేదో అని ముందు అడిగి కనుక్కోవాలా. మీరు నవ్వ మోసాలు మోసి నొప్పులు పడి కనింది ఎవరు, సాకింది ఎవరు? మా అబ్బాయే ఎత్తులాడుకుంటూ వచ్చింటాడు. ఓకే ఓకేలేమ్మా. సాయంత్రం రాని బయటికి పోయిండాడు, 2 కాళ్ళు చేతులు కట్టేసి కొట్టాలి. నేను నమ్మను నా బిడ్డ డబ్బులు తీసుకున్నాడంటే. మధ్యలో తరుణ్ ఎందుకు వచ్చినాడు? మా అబ్బాయికి నీకు లవ్ అయితే తరుణ్ ది నెంబర్ నీకు ఎట్టు వచ్చింది? మా అబ్బాయి ఇచ్చినాడా? దీంట్లో కాదు, ఇన్స్టాలో మెసేజ్ చేసింది. అట్లా వచ్చాయా? నెంబర్ కాదు, రిప్లై ఇస్తా ఉన్నాడు. నాకు అబ్బాయికి ఫోన్ ఇవ్వు అంటే సరే అట్లా ఇస్తాను అని చెప్పిండు. నేనే మళ్ళీ సర్లే తను మారుతాడు, ఫోన్ ఎత్తుతాడు అనుకున్నాను. లాస్ట్ ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు, మెసేజ్ చేస్తాంటే చూడట్లేదు. ఏమనుకుంటాన్నాడు ఆ పిల్లోడు? ఇంటికి వచ్చినాక అన్ని అడుగుతాలేమ్మా. నాకు తెలియదు, తల్లి కదా, బిడ్డలు ఎట్ట చెప్పుకుంటారు తల్లితో? కాదంటే నువ్వే న్యాయం చెప్పు. అదే న్యాయంగానే చెప్పిన, నా బిడ్డ అట్టోడు కాదని నేను న్యాయంగానే చెప్తాండా. అందరు అమ్మోళ్ళు బిడ్డల్ని అట్లే అంటారు, నా బిడ్డలు మంచి వాళ్ళే అంటారు, వెనకాల ఏముందని తెలియదు కదా. అవుమా, తెలియదు, అదేమో కరెక్టే. సరేలే, ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడిస్తాను. అబ్బాయి ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? ఇదేంది భలే ఉంది, నన్ను అడుగుతా ఉన్నారు ఎందుకు? అసలు నాకు ఫోన్ చేయకమ్మా నాయన నువ్వు. నేను నెంబర్ 1 డిలీట్ చేస్తున్నాను, ఇవన్నీ మాకెందుకు? సరే మీకోసం అనగా సరే మాట్లాడిచ్చి చేస్తేనే, ఇప్పుడు ఫోన్ ఎత్తలేదు అవి ఎత్తలేదు అంటే ఎన్ని నాకేమైనా అవసరమా? నాకు అసలు అవసరం లేదు. ఓయమ్మా పక్కన ఉంటే అసలు ఫస్ట్ నేను రిప్లై ఇవ్వకుంటే ఏ బాధ లేకుండా ఉన్నావు. సరే ఏందో అని చెప్పి ఏమన్నా లొకేషన్ ఉంటే కావాలి, నేను రిప్లై ఇచ్చిన. ఎవరికి ఇవ్వాలి ఫోన్? అబ్దుల్కి ఇవ్వాలి. వాళ్ళ మమ్మీకి ఇస్తే నేను ఏం మాట్లాడేది? ఆంటీకి ఏం తెలిసి మాట్లాడుతుంది? సరే ఇంట్లో వాళ్ళ కాడ ఎవరు కూడా మాట్లాడి అంటే వాళ్ళ మమ్మీకి ఏం తెలియదు అని చెప్తాంది కదా, మరి ఎట్లా మాట్లాడేది? సరే ఉండు, సరే మంచోడు, అసలు ఏం తెలీదు, ఏం చేయలేదు అంటా ఉంది. ప్రూఫ్స్ పెడితే ఆంటీ ఏం మాట్లాడుతుంది మళ్ళీ? సరే ఆ ప్రూఫ్స్ ఏం పెట్టబలేదు కానీ నేను మాట్లాడతా, కానీ వచ్చిన తర్వాత మాట్లాడి చేస్తా ఉండు. ఇప్పుడు లేడు అబ్దుల్? లేడు. ఎప్పుడు వస్తాడు మళ్ళీ? ఇందాక ఫోన్ చేస్తే బయట ఉన్నా అన్నాడు.
ఉమ్. లేటుగా చేసుకున్నా లేటెస్ట్ ఉండాలా తరుణ్ నీకు ఇప్పుడు ఊరికి వెళ్ళకమ్మని అడుగుతాడు ఏం తరుణ్ నీ మెంటల్ నీకు ఏమన్నా కాదునా నాకు ఫోన్ చేసి ఏంది మరి అది ఆడపిల్లలకు నమ్మకూడదు, కాలాలు బాగలేవు నాయన, కాలాలు బాగలేవు. మనది తప్పు లేకున్నా వాళ్ళు కేసు పెడితే వాళ్ళదే జరుగుతుంది. నాకన్నా నీకు మాటకు వస్తే నేను చచ్చిపోతున్నా, కాల్ రికార్డ్ అని నా అవుతాయి అప్పుడు. నాకన్నా బాగా మీకే తెలుసు బయట. ఇంట్లో ఎవరైతే అడుగుతారు నీకు పాప చచ్చిపోతానని అంటే చెప్పినాడు. ఏం చేస్తాడు భయపడి పాపం జాగ్రత్తలు ఫోన్లు చేస్తానంట. చూడాలి నీకు వదిలేసింది ఈ పిల్లోడికి పట్టుకునింది అంట. ఆ పిల్లోడు చెప్పిన మాటలు కూడా నేను నమ్మలే. ఆ పాప చెప్తానే నమ్మలే. కాలాలు బాగలేవు, నేను నీకు తప్పు అని ఎప్పుడు అన్నాను. కానీ ఆలోచించి ఆచితూచి అడిగెత్తి పెట్టండి. నా బిడ్డ డబ్బులు అడిగినాడు అన్నా కూడా 1,000,000 మందిలైనా నేను నమ్మను. ఒకరికి ఇస్తాడు నా బిడ్డ, ఒకరి దగ్గర తీసుకుంటాడని నేను నమ్మను. కాదు మాకు చెప్పాల్సింది వాడు చేస్తే కరెక్ట్ కాదు కదా. అది ఎవరు నమ్మరు, ఊళ్ళో కూడా నమ్మరు. మొన్న లక్ష్మి కూడా అంటాను అతని కాదు, మేము ఇంకేమన్నా పిల్లోడు మొన్న పెళ్లిలో కూడా ఎదురింటి కూడా అంటాను. అట్లాని కాదులే, మేము ఎవరైనా తప్పు చేస్తే పెద్దోడు నువ్వు చెప్పాల్సింది నువ్వే మాకు చెప్పాల్సి వస్తుంది అంటున్నాను నేను. ఈ కాలం పిల్లోళ్ళు ఏ తప్పు చేయకుండా ఉండారు. అంత మంచి పిల్లోడు, ఏది అలవాటు లేదని నాకే పిలిచిపోయినాడు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. ఎదురింటి బాగుంది. మామూలు మాట్లాడితే నడుకు చూస్తే నేను చచ్చిపోతాను భయపడి నాకు చెప్పినాడు. నీ ఇష్టం నాయన, నాకు తెలియదు. నీ ఇష్టం నాకు తెలియదు. ఊర్లో ఈ ఇంట్లో కూడా ఉండదు ఆ పాపకు నువ్వు తెచ్చుకుంటే. ఈ పాప నీకే లాక్కొని పోకుంటే అని ఉంచి మెట్టు కట్టుకోవాలి. అట్లానే కాదు, ఇప్పుడు అంతే కన్ఫర్మ్ అయితే వాళ్ళు డబ్బులు ఎట్టా ఒకటి ఇచ్చేసి లేకపోతే ఎట్టా ఒకటి చేద్దాం అని. ఒకవేళ తీసుకోమంటే వాళ్ళు అదే కదా ప్రూఫ్ అంటున్నది. వాళ్ళు డబ్బులు వాళ్ళు మొహాన్ మారేస్తే అసలు లేదు కదా రిస్క్ లో అని చెప్పి అంటున్నాడు. వాళ్ళు తీసుకో ఉంటే అది నువ్వు తీసుకున్నావా లేకపోతే నీ తరపున ఎవరికంటే ఇంకొక 10 ఏళ్ళకి చేసుకోవద్దన్నాను. బాగా లేటుగా చేసుకునే పలాని పిల్లోడు పర్వాలేదు, జత బాగుంది, మంచోళ్ళు అన్నారు. అంతే మనకు పల్లెల్లోనే ఉన్నాయి, పల్లెటూరులో ఉన్నాయి, మనలో కలిసి మిలిసి రావాలని ఆశిస్తున్నారు. ఎంత మంది చూడంగానే అంటే అనిపించింది ఎందుకు ఎన్ని రిస్క్ లా నేను చచ్చిపోతాను అది అంటే చచ్చిపోతే మనకు ఎన్ని అవసరం లేదు కానీ మాటలు అంటుంది అంటే చేసుకునే ఎన్ని అంటది. అది కదా చూడు, నువ్వు చదువుకునే వాళ్ళకు జాబులకు ఆశ కాకు. నువ్వు ఇంకా బోగులతో మేము లేకుంటే జాబులలోకి తెచ్చే వాళ్ళ వెనకాల నువ్వు వెళ్ళిపోతే మాకెవరు చూడాలా? మేము బతుకుతుండే ఆమె ఉండదు. సరేలే, మీ ఇష్టానికి వదిలేసిన మీ ఇష్టం. నాకు మాత్రం దేంట్లో తేగాతాను అంతే. మీరు ఇష్టపడిన చోట మీ ఇష్టంగా చేసుకోండి. అదో నికా చేసుకునే అబద్ధం మీ వాళ్ళకు పిలుచుకో, వాళ్ళతో పాటు వాళ్ళు ముందు నేను వెనకాల. ముగ్గురికి అదే మాట. అవసరం లేదు, పెద్ద చిన్న లేదు, ఎట్లా చేసుకుంటాం మనం. ఇప్పుడు ఎవరైనా సరే మీ తర్వాత వాళ్ళ ముందు ఎట్టుంటారు, మీ తర్వాత వాళ్ళు వస్తారు. ఇప్పుడు నీకేమైంది అప్పుడు ఆ పాపకి ఏమైంది? ఇప్పుడు ఫోన్ లోనే అట్లా మాట్లాడుతుంది, అంత ఇదిగా ఉంది. ఫోన్ ఎత్తలేదని అట్టుంది. అతికి వచ్చాను. నువ్వే ఎత్తి మాట్లాడితే సరిపోతుంది కదా. నా ఎన్ని మళ్ళీ నాకెందుకు నా పంచాయతీ. అయ్యా నువ్వు అసలు ఇంట్లో చెప్పాల్సిన అవసరం ఏముంటారు? నేను ఇప్పుడు నేను ఇంట్లో చెప్పాలే కదా, నాకు తెలీదా? నువ్వు ఏదైనా నాకు చెప్పాలి కదా, నువ్వు డైరెక్ట్ మా పిల్లలు నా అంత దూరం తేనీరునైనా నువ్వు ముందు వాడితోనే మాట్లాడుకో. బయట అన్ని చేసేస్తారు, గొంతు కాడికి వచ్చినప్పుడు అప్పుడు నా దగ్గర వస్తారు. నైనా ఈ పిల్లలు అందరూ ముగ్గురు కలిపి చెప్తాండా. నేను ఇంట్లో నేను పని మనిషిని, బోకులు కడిగేదాన్ని, గుడ్డలు ఉతికేదాన్ని, ఇండ్లు వాకిలు నీటు పెట్టుకునేదాన్ని. అమ్మ అంటే ఇప్పుడు దానికి ఎవరు అంటే అమ్మ అంటే అమ్మ మాదిరినే ఉండాలి. పని మనిషి అంతే. నేను అట్టానే కాదులే, మామూలుగా గలాట పడలేదు. నేను మామూలుగా అంటే నేనేం ప్రశాంతంగానే ఉండాలి. నేను మామూలుగా అంటే నేను మామూలుగానే మాట్లాడుంటే వాళ్ళు పర్సనల్గా చెప్పుంటా నేను చచ్చిపోతాను అంటుంటే దానికోసం భయపడి అట్టా వాళ్ళు మామూలుగానే ఇంకా మాట్లాడి నువ్వు మాట్లాడిపోయినా అదే నువ్వు వాళ్ళ ప్రూఫ్లు పెట్టించుకొని నిజంగా కొట్టించినావు లేదని చెప్పి వాళ్ళు డబ్బులు వాళ్ళకి వేసి అన్నీ వద్దు, వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంది అంత మాట్లాడటం
ఫోన్ చేసి నువ్వు చెప్పిన దాని నుంచి వాళ్ళ అమ్మగానే ఏడుస్తూ ఉంది, ఎందుకు పంచాయతీ అన్నీ, నువ్వు డబ్బులు కొట్టుంటే డబ్బులు రిటర్న్ కొట్టేస్తారులే, పెళ్ళికి వెళ్ళి అన్నీ ఏం రాక నువ్వు చచ్చిపోక అది ఇది అని చెప్తాం. నాకు తెలియదు, నేను ఏమన్నా నాకు చెప్పి ఇష్టపడినా నేను చెప్పేవాడిని. నీ ఇష్టము, నీ ధైర్యంతో నీ ఇప్పించుకున్నావో, మాట్లాడుకున్నావో, ప్రేమించుకున్నావో, ఇప్పుడు అదే ధైర్యంతో చెప్పాలి. నేను కరెక్టే కదా, నేను ఏమన్నా తప్పు చెప్తాను, ఒక తల్లిగానే మాట్లాడతాను, నేను పరాయి చెప్పలే. కరెక్టే కదా, వాడికైనా అదే మాట చెప్పాను, ఎవరికైనా ముగ్గురికి అదే. వాడు జానర్ లేదు 10వ క్లాస్ పిల్లతో మాట్లాడతాను, ఆడపడి ఏడుపడి బయట పడితే వాడి తెగిన 4 గేట్లు దానికి ఉండేది చెప్పు. ఇంకా అమ్మ అంటే అమ్మ మాదిరి ఉండాలంటావు, ఇంకా అమ్మ మాదిరినే ఉండాలి, ఎవరు లేదంటున్నారు. రేపు ఒకరు ఏళ్ళు ఎత్తి నాకు చూపించకూడదు. కాలంలో అందరూ ప్రేమించి చేసుకోవాలి. కూర్చోను నేనేం చీగా మారలేరా జీవితకాలం ఉంటది. తెలుగులో పాప జీవితం అంతా ఉండదు. తెలుగు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎవరైనా మన గుణం కావాలి, పద్ధతి కావాలంటే మన ఫోటో చూసి మన జాతకాలు చెప్పేసుకుంటాను. ఒక మనిషిని డైరెక్ట్ నచ్చింది కదా, నీ ఇష్టమే నా ఇష్టం, ఇప్పుడు చేసుకోవాలా వద్దా, నీ ఇష్టం చేసుకో. బరువు బాధ్యతలు మోసేవాడివి, సాకునేవాడివి, సంసారం చేసేవాడివి, నీ ఇష్టమే నా ఇష్టం. రేపు పిలుచుకున్నామాట పిలుచుకుంటాం. పక్కా కదా, పక్కా. నువ్వు సంసారం చేసుకునేటప్పుడు నాదేముంది, నేను నికా చేసుకున్నా నికానే చేస్తా, ఖర్జూరు పండుతోనే చేశాను. మరి లెక్క ఏం లెక్క, నికా కదా అడుక్కొని వస్తాలి ఆడ ఒకసాట, నీ కాడికి ఎక్కువ 50,000 అవుతుంది ఒక పూట. నికా భోజనాలు గిజనాలు ఏం లే, టీ బిస్కెట్ ఖర్జూరు పండుతో నీకు నికా అయిపోవాలి అంతే. ఇంకా పైన నీ సౌకర్యం చూసుకో. కిందికి రావద్దా? ఓ లక్షణంగా తినండి ఉండండి, ఎవరొద్దు అంటండి. ఇప్పుడు ఆయన ఇష్టపడింది వాళ్ళే అయిపోయా. ఇప్పుడు వాళ్ళు అది మనం ఉండేదాన్ని బట్టి అవతల వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. కానీ మన అటు మొహాన్ని చూడంగానే మొహాన్ని చెప్పేసి ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. ఒకసారి ఇంటికి తీసుకొని వస్తాడు, దాన్ని బట్టి నెలలేమ్మా ఇప్పుడు వద్దులే, నికా ఇక ఏమొద్దు. ఓ 4 రోజులు పెట్టుకుంటా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాం. 4 రోజుల్లో చూడు నీకు నచ్చిందంటే కొడలుగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, లేదంటే పెద్దలు పెద్దోళ్ళు ఏం పెట్టలేదు కదా. ఇప్పుడు ఏమన్నా ఉంటే మీరు కష్టపడాలి. నువ్వు ఇంటికి వాస్తు అడిగేదానికి పోయినోడివి, పెళ్లి చేసుకునేందుకు అడగవు. అంత పెద్ద చిన్నలేరా నీకు? చాలా తప్పు చేసినావు. నీకు ఎవరు ఏమని అడతారు? ఏం అవసరం నీకు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మా ఇంట్లో పనిచేయాలి నాకు తెలుసు ఎప్పటి నుంచో. నేను అందుకే ఇంట్లో ఏం మాట్లాడ నేను చేయండి. నేను ఏమంటాడా, నేను కొట్లాడలే, కొబ్బళ్ళే, గలాట పడలే. మీ పెద్దోళ్ళు ఒప్పించుకోండి. ఇంటికి ఒక పరాయి ఇంటి పాపకి తెచ్చేటప్పుడు వాళ్ళకి అడగవా? అవునులే ఉన్నాడు. వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేయాలి ఇప్పుడు? పోను వాళ్ళు ఒప్పుకోకుండే పెద్దయ్య నేను ఇష్టపడి, నేను నా ఇష్టం పెద్దయ్యా కనుక కాబోతే రిలేషన్షిప్ 1 నెల పెట్టుకోవడము, కుదరకుంటే వదిలేయడం అటు వద్దు. మనకు జీవితం చేసుకుంటే నమ్మకంగా చేసుకోవాలి, లేదంటే లేదు. 100 ఏళ్ల సంసారం కాబట్టి అడుగుతావా? ముందు టెస్ట్ చేద్దాం. ఇది ఏమన్నా సిటీనా? ట్రై చేద్దాము. ఇప్పుడు బయట చేసి ఇప్పుడు దాన్ని తెచ్చి పెట్టినావు, ఇంకా ఈడ వచ్చి ఏం ట్రై చేయవద్దు. ఏం చేసాయని బయట ఇప్పుడు ఆ పాప చెప్తానులే, ఏం చెప్తాంది? మళ్ళా ఏమో నీ ఏటికి మేము భయపడి అడుగు ఎత్తి పెట్టాలన్నా కూడా, ఇంట్లో నుంచి బయటికి పోవాలన్నా కూడా, ఒక ఫోన్ వచ్చినా కూడా, పక్కనింటికి పోవాలన్నా కూడా నీకు చెప్పిపోతాండా నేను. ఇంకా నువ్వు తల్లివని నాకు చెప్పింది ఇది గొంతు కాడ చెప్పాలా నీకు? లక్షణంగా చేసుకోవాలి. నువ్వు లక్షణంగా చేసుకుంటే మళ్ళీ ఏం మాట అయింది అట్లా రావడము ఇంకా అంతే. ఏంటంటే
పర్లేదు ఆ మాట తెరి పర్సన్ మరి పర్సన్ పర్లేదు. పైకి రోతి నువ్వు ఎందుకు ఏడుచాను ఇప్పుడు? అవునైనా ఏడుస్తాండే నీళ్ళు వస్తుండే కంట్లో. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా నా ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటారు. मैं काय ग्रोथ मुझे क्या पकड़ा रहा तुम्हारे पसंद को छोड़ देंगे तुम अन्नम तिन्नाम पानी అన్నం వచ్చిందమ్మా ఇప్పుడు నీకు? ఇంకా నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య. పెళ్లి చేసుకోవద్దా ఇంకా? हाँ कर लेगा तीन మా వద్దంటావు చేసుకోంటావు అని నువ్వు చెప్తాట ఇప్పుడు. हाँ क्या वो అదే పిల్ల ఉంది ఇంకా బాబు చెప్పినట్టు ఏమేమి ఆ బాబు ఏం చెప్పలే. ఏమేమి అంటే తీసుకున్నావు లెక్క తీసుకుంటే లెక్క ఒప్పుకుంటారా? లెక్క 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 ఏమన్నా లెక్కించే నీకు అంత ఆలోచన రాలేదా? ఏమని? లోకంలో అది చూడడం లేదా? అరే మనమేమి మన పరిస్థితి ఏమి నా పరిస్థితి ఎట్టుంది అని ఆ అమ్మాయి ఎట్టాది ఏమి ఆ పాప బాగా చెప్తాంది చూడు పట్ట 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 అన్నీ తెలుసు 3 ఏళ్ళ నుంచి ఇష్టపడుతున్నాము మీరు ఇప్పుడు ఎవరైనా చెప్పారంటే మామూలుగా అయ్యి బట్టే కదా వాళ్ళకి అంత టకటక అని చెప్తున్నారు, మామూలుగా చెప్పలేరు కదా. ఇంతవరకు ఎవరన్నా ఫోన్లు చేసినారా పరాయాలు చెప్పి? నేను ఈ పిల్లోడికి తెలియకుండా బాధ్యత అడిగి కనుక్కుంటాను ఎవరెవరికి అడిగి కనుక్కున్నా కూడా ఏం లేదు అబ్బి అట్టోడే లేక ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు సబ్సిక్యూర్లని నువ్వు అందరితో మాట్లాడేస్తాండావు ఆడికి నేను నీకు నచ్చిన పాపకి ఇష్టపడు నాయనా అని చెప్పినానా లేదు ఎదురు? సరే ఎందుకు నా ఎట్టో ఒకటన్నా మాట్లాడి వాళ్ళకి ఏమేమి తీసుకున్నావు ఇచ్చేసి అడిగానే ఒప్పుకుంటుందా? అమ్మ నేను మాట్లాడినా అడుగు నేను చచ్చిపోతా అంటా ఉంది, నాకు భయం వేస్తా ఉంది. నువ్వు ఏమన్నా మాట్లాడుండి చెప్పేసి మొహన్ చెప్పేసి దాంట్లో ఏమన్నా తప్పే ఉందా? లేకపోతే మీరు చెప్పండి అంటే నేనేం చెప్పాలా? నేనేం చెప్పాలా? అమ్మకి అట్లాంటి మాటలని నా బిడ్డ అట్టోడు లే అంటే అమ్మకి అట్లాంటి మాటలని నేను చెప్తారా అని అంటాను. నా బిడ్డ అట్ట తీసుకోడు డబ్బులు ఒకరికి అడగడు అంటే ఎవరైనా అట్టే చెప్తారు కదా అని చెప్పి అంటుందా అని అంటాను. బిడ్డలు అమ్మకి అందరూ మంచోళ్ళే అంట, బయట ఏం జరిగేది అమ్మకి తెలుస్తుంది చెప్తారా అంట. మీరిద్దరు ఉన్నారంటే మేమిద్దరం మాట్లాడుకున్నారంటే ఉన్నాం కూడా 3 ఏళ్ల నుంచి మాది సవాసం అంటాను. నేను ఎప్పటి నుంచి అనుమానమే నాకు. టూర్లని ఎప్పుడు పోతా అన్నాడు, ఒక్క ఊరు చెప్పి 1 కోటి ఊర్లు తిప్పుకొని వస్తున్నాడు. అవన్నీ అందరికి గాలికి వదిలేసిన ఇష్టానికి వదిలేదు. నాకు అన్నం ఆకలి అవుతుంది. ఇవన్నీ నస్తాండాయి. రిమ్స్లో 1.5 గంట నా నోరు తెరిచిపెట్టి రూట్ కెనాల్ చేసినాను. నువ్వు 100 చెప్పు లేమ్మా, నీకు వ్యతిరేకంగా నేను ఇష్టపడినాను, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నాము, నేను చేసుకునేది ఆ పాపకి అంటే లక్షణంగా చేసుకొచ్చుకొని నలుగురిలో బాగుంది. నీ సంసారం మీరు పైన మేము కిందే. మాకేం జరిగినా నువ్వు చూడాల్సిందే, చెయ్యి వదలకూడదు. నీకేమైనా కూడా పైకి వస్తుంటా పోతుంటా చూస్తుంటా ఉండే మాట ముందే చెప్పేసాను. మా అమ్మ నా భార్య చూడలే పట్టించుకోలే ఆ మాటలు చెప్పకూడదు. దూరంది ఆలోచించుకోండి. మనకు కళ్ళకు పొర్రలు అడ్డపడి చేసిన పనులకి అప్పుడు ఏం కానరాలే. ఇప్పుడు నేను తల్లిగా అన్నీ చెప్తాండా కదా, దూరంది ఆలోచించుకోండి. 100 ఏళ్ళ జీవితం ఇది, ఒక రోజుది కాదు. గుడి పడినాక నేను చచ్చిపోయినా నా మొగుడికి తప్పదు, నా మొగుడు చచ్చిపోయినా నాకు తప్పదు అని నేను జీవితం గడుపుతాను కదా. అమ్మది ఆలోచించుకోండి. సరేలే ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఆ పాప అంతగా మాట్లాడింది. అమ్మా అదంతా ప్రాంక్ ఇప్పుడు చేసి పాప మాట్లాడింది. ఎవరు మాట్లాడింది? నేను మాట్లాడిచ్చిన లేరు, మా ఫ్రెండ్తో మాట్లాడిచ్చిన. నమ్మేశారు కరెక్ట్ నమ్మేశారు. కానీ నా బిడ్డ అంత లెక్క తీసుకుంటాడు ఒక దగ్గర. నాకెంత బాధ పెట్టినాడు చూడు. బిడ్డ గురించి ఎన్ని మాటలు మాట్లాడింది. అది మామూలు మాట్లాడిచ్చినాడు అట్ట. చాలా రోజుల నుంచి అందరు అడుగుతారు అమ్మతో వీడేది, అమ్మతో వీడేది. అందుకే అమ్మతో వీడే రోజు చెప్పకుండా చేసిన ప్రాంక్. నీ ఎక్స్పీరియన్స్ ఏందని ఆడియన్స్ కి చెప్పు. చెప్పండి ఇప్పుడు
గైస్ దీంట్లో కొన్ని నిజాలు కూడా వచ్చేసాయి. ఆ నిజాలు చాలా వరకు ఒకరు గుంజాడు, ఒకరు కూర్చో, మొత్తం ఇంట్లో ముగ్గురు గురించి వచ్చాయి. ఆఖరికి అందరూ వచ్చేసినాయి. మే మే ఊరే 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 ప్రాంక్ లేదు. కైకి రోజు ఏం లేదు కూర్చోను ప్రశాంతంగా. అరే కైకి రోజు అంత ప్రాంక్ మా నీకు అందుకే చెప్పిన మా ఇంట్లో వాళ్ళతో ప్రాంకులు కూడా సెట్ అవుతారు నన్ను. అయ్యేం లేదండి, మామూలుగా ఊరినే ఫ్రాంక్ వీడియో అందరూ అడుగుతుంటే మరి ఫ్రెండ్ సబ్స్క్రైబర్ తెలియని వాళ్ళు మా ఫ్రెండ్ అంటే డైరెక్ట్ ఇప్పుడు మేము చెప్తే నమ్మరు కదా, మేము చెప్తే నమ్మరా చూడు, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడితే మీరు నమ్మారు. అందుకని లేకపోతే మాకు రాదు కదా. ఓకే గైస్, సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రాంక్. వీడియో నచ్చితే మా దగ్గర వీడియో లైక్ చేయండి. మా అమ్మ పర్ఫార్మెన్స్ సెంటిమెంట్ ఎలా ఉంది చెప్పండి. నిజంగా ఏడ్ చేసింది మా అమ్మ. మీరు ఏమైనా స్క్రిప్ట్ అనుకుంటారో ఇది రియాలిటీ. ఓకే చలో బాయ్.